భారతదేశంలో అతి ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ఒకటైన దర్గా ముంబై మహానగరంలోని సముద్రం మధ్యలో వెలసి ఉన్న బాద్షాయే సమందర్ హజరత్ సయ్యద్ పీర్ హాజీ అలీ బుఖారీ రెహమతుల్లా అలై గారి యొక్క బయోగ్రఫీ గురించి మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఇస్లాం. హుజూర్ హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశస్థులు అయిన హజరత్ కబీరుద్దీన్ సానీ రహమతుల్లా అలై మరియు బీబీ జైనబ్ మొహతరమా దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో పెద్ద కుమారుడు ముహమ్మద్ మరియు రెండవ కుమారుడు అలీ. వీరే ప్రస్తుతం బాద్షాయే సమందర్గా పిలువబడుతున్న హజరత్ పీర్ హాజీ అలీ రహమతుల్లా అలై గారు. హజరత్ పీర్ హాజీ అలీ రహమతుల్లా అలై గారు రజబ్ 21, 850 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 15 డిసెంబర్ 1429 సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్ దేశంలోని బుఖారా షరీఫ్లో జన్మించారు. హజరత్ హాజీ అలీ రహమతుల్లా అలై గారు జన్మించిన తరువాత వారి తల్లిగారు ఇలా చెప్తారు: హుజూర్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా కలలోకి వచ్చి ఇలా చెప్పారు, మీ ఇద్దరు కుమారులు అయిన ముహమ్మద్ మరియు అలీలో నుండి ఒకరిని ఆ సర్వశక్తిమంతుడైన అల్లా దీన్ యొక్క ఖిద్మత్ మరియు ప్రజల యొక్క దైవ మార్గ నిర్దేశకుడిగా ఎంచుకున్నాడు. వీరిద్దరిలో ఆ అబ్బాయి ఎవరు అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్తుంది అని హుజూర్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా కలలోకి వచ్చి చెప్పారు అని అంటారు. పిల్లలు అయిన హజరత్ ముహమ్మద్ మరియు అలీ తమ తల్లిదండ్రులు అయిన కబీరుద్దీన్ సానీ మరియు బీబీ జైనబ్ మొహతరమా గార్ల వద్ద నుండి ఇస్లాం విద్యను అభ్యసిస్తారు. బీబీ జైనబ్ మొహతరమా గారు తమ పిల్లలతో హుజూర్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కలలో చెప్పిన విషయం గురించి తరచూ చెప్తూ ఉండేవారు. ఒకరోజు బీబీ జైనబ్ మొహతరమా గారు తమ పిల్లలతో ఇలా చెప్తారు: ఐ మొహమ్మద్, ఐ అలీ, మంచి మరియు చెడులో కేవలం ఒకటే తేడా ఉంది. ఎందులో అయితే ద్వేషం ఉంటుందో అది చెడు, ఎందులో అయితే ప్రేమ మరియు శాంతి ఉంటాయో అదే మంచి. మీరిద్దరూ ఎల్లప్పుడూ మంచి వైపే ఉండాలి మరియు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకూడదు. నేను ఉన్నా లేకున్నా నా ఈ మాటలను మీరు ఎప్పటికీ మరువకూడదు అని అంటారు. అలా కాలం గడిచింది. పిల్లలు ఎదిగి 21 ఏళ్ల వయస్సు వచ్చే సమయానికి తమ తండ్రి గారిని కోల్పోతారు. ఆ తరువాత హాజీ అలీ గారు తమ సమయాన్ని ఎక్కువగా ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క జికిర్లోనే గడిపేవారు. అలా ఒక రోజు ఆయన జికిర్లో ఉన్న సమయంలో ఒక మహిళ గట్టిగా ఏడుస్తున్న శబ్దాన్ని ఆయన వింటారు. మహిళ ఏడుపు శబ్దాన్ని విన్న హాజీ అలీ గారు వెంటనే బయటకు వచ్చి చూస్తారు. అప్పుడు ఒక మహిళ నేలపై కూర్చొని ఏడుస్తూ ఉండడం హజరత్ హాజీ అలీ గారు చూసి వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, ఏమైందమ్మా, ఎందుకు మీరు ఇంతలా ఏడుస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు ఆ మహిళ ఇలా చెప్తుంది: ఇంట్లో భోజనం వండడం కోసం వంట నూనెను కొనుక్కొని వస్తుండగా దారి మధ్యలో నూనె సీసా కింద పడి నూనె మొత్తం నేలపాలైపోయింది. మళ్ళీ నూనెను కొనేంత డబ్బు నా దగ్గర లేదు. తిరిగి ఇంటికి వెళ్దామంటే నా భర్త ఏమంటారో, ఆయన మాటలను వినే ధైర్యం నాకు లేదు. నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని ఆమె ఏడుస్తూ అంటారు. ఆమె కష్టాన్ని విన్న హజరత్ హాజీ అలీ గారు నేలపై నూనె పడిన ప్రదేశం నుండి మట్టిని తీసుకొని ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పేరుని తలుచుకొని ఆ మట్టిని గట్టిగా పిండుతారు. వెంటనే ఆ మట్టి నుండి నూనె బయటకు రావడం మొదలవుతుంది. హజరత్ హాజీ అలీ గారు ఆ నూనె మొత్తాన్ని సీసాలోకి పట్టి ఆ మహిళకు ఇచ్చి ఇలా అంటారు: అమ్మా, మీరు ఏడవకండి, ఇదిగో మీ నూనె, మీరు ఈ నూనెను తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళండి. ఇదంతా ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క అనుగ్రహం అని అంటారు. ఆ తరువాత ఆ మహిళ ఎంతో సంతోషించి ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు తన శుక్రును అదా చేసి తిరిగి ఇంటికి వెళ్తుంది. ఆ తరువాత రోజు రోజుకు హజరత్ హాజీ అలీ గారి పేరు ప్రఖ్యాతలు అతి వేగంగా పెరగసాగాయి. ఇంతలో వారి తల్లిగారు అయిన బీబీ జైనబ్ మొహతరమా గారు తమ ఇద్దరు కుమారులను పిలిచి, మీరు వెంటనే హిందుస్థాన్కు వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఇస్లాం యొక్క తబ్లీగ్ చేయండి అని ఆదేశిస్తారు. తల్లిగారి యొక్క ఆదేశానుసారం ముహమ్మద్ మరియు హాజీ అలీ గారు భారతదేశానికి వస్తారు. వీరిద్దరూ బుఖారా షరీఫ్ నుండి వచ్చారు కనుక భారతదేశ ప్రజలు వీరిని బుఖారీ సయ్యద్ అని పిలిచేవారు. భారతదేశానికి వచ్చిన హజరత్ ముహమ్మద్ మరియు హాజీ అలీ గారు ఇస్లాం బోధనలు చేస్తూ
ముంబై మహానగరానికి చేరుకున్నారు. మరియు ముంబైలోనే ఉంటూ ఇస్లాం బోధనలు చేస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఒక రోజు హాజీ అలీ గారి అన్న అయిన ముహమ్మద్ గారు హజరత్ హాజీ అలీ గారి వద్దకు వచ్చి ఇలా అంటారు, అయ్ మేరే భాయి, నిన్న రాత్రి నా కలలో నన్ను ఇంటికి తిరిగి వెళ్ళమని ఆ అల్లాహ్ ద్వారా సందేశం ఇవ్వబడింది అని అంటారు. దానికి హజరత్ హాజీ అలీ గారు చిరునవ్వుతో, హా మేరే బడే భాయి, అవును, నాకు కూడా మీరు ఇంటికి తిరిగి వెళ్ళనున్నారు అనే సందేశం నిన్న రాత్రి కలలో అందింది. ఆ అల్లాహ్ మన ప్రయాణాన్ని ఇక్కడి వరకే నిర్దేశించాడు అని ఒకరినొకరు హత్తుకొని అల్విదా చెప్పుకుంటారు. ఆ తరువాత హజరత్ హాజీ అలీ గారు అమ్మకు ఈ ఉత్తరాన్ని ఇవ్వు అన్నా అని హజరత్ ముహమ్మద్ గారికి ఒక ఉత్తరాన్ని అందజేస్తారు. హజరత్ హాజీ అలీ గారు తమ తల్లి గారికి ఇచ్చిన ఉత్తరంలో ఇలా వ్రాయబడి ఉంది, తల్లిగారికి నా ప్రణామములు. మీరు ఎల్లప్పుడూ చెప్తూ ఉండే హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి కళ ఈ రోజు నిజమయ్యింది. మరియు నాకు కూడా ఆ అల్లాహ్ నుండి ఆజ్ఞ అందింది. నేను ఇక్కడే ఉండి దీనే ఇస్లాం యొక్క తబ్లీగ్ చేస్తూ ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క జికిర్లో నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. నా ఈ నిర్ణయానికి మీరు తప్పక సంతోషిస్తారు. ఇట్లు ప్రేమతో మీ అలీ అని ఆ ఉత్తరంలో వ్రాయబడి ఉంటుంది. ఆ తరువాత హజరత్ హాజీ అలీ గారు ఇస్లాం బోధనలు చేస్తూ కేవలం మనుషులనే కాకుండా జిన్నాత్ మరియు ఇతర మఖ్లూఖాత్ను కూడా దైవ మార్గంలో నడిపించారు. ఆ కాలంలో ముంబైలోని సముద్రంలో ఒక చోట ఎక్కువగా రాళ్లు ఉండేది. ఆ ప్రదేశంలో రాళ్లపై కూర్చొని హజరత్ హాజీ అలీ గారు ఒంటరిగా ఎక్కువ సమయాన్ని గడిపేవారు. హజరత్ హాజీ అలీ గారు ఆ ప్రదేశంలో కూర్చొని ఉన్న సమయంలో సముద్రపు చేపలు మరియు జిన్నాత్లు హజరత్ హాజీ అలీ గారి యొక్క ఖదంబోసి చేసేవి. మరియు హాజీ అలీ గారు కూడా వారికి దీనే ఇస్లాం బోధనలు చేసేవారు. అలా అతి కొద్ది సమయంలోనే హజరత్ హాజీ అలీ గారి పేరు ప్రఖ్యాతలు ఎలా పెరిగాయంటే, హజరత్ హాజీ అలీ గారు ఉన్న ప్రదేశంలో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఇలా చెప్పుకునేవారు, వెళ్ళి నీ కష్టాలను బాద్షాయ్ సమందర్తో చెప్పు, ఆ అల్లా నీ కష్టాలను తప్పక దూరం చేస్తాడు అని చెప్పుకునేవారు. హజరత్ హాజీ అలీ గారు తన ఎక్కువ సమయాన్ని సముద్ర మధ్యలో ఉన్న ఆ రాళ్ల వద్దే గడుపుతూ ప్రజలకు విద్యను బోధిస్తూ కష్టాల్లో ఉన్న వారికి సహాయపడుతూ ప్రేమను పంచుతూ ముంబైలోనే ఉండిపోయారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తరువాత ఒకానొక రోజు హజరత్ హాజీ అలీ గారు తన శిష్యులతో మరియు తన అభిమానులతో ఇలా అంటారు, ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తరపు నుండి నాకు పిలుపు వచ్చింది. నేను ఎక్కువ రోజులు మీతో ఉండబోను, కానీ నేను నేర్పిన విద్య, నా బోధనలు, నా యొక్క ఫైజ్ ఎప్పటికీ మీతోనే ఉంటాయి అని అంటారు. హజరత్ హాజీ అలీ గారి మాటలను విని వారి శిష్యులు, అభిమానులు, జిన్నాతులు మరియు ఇతర మఖ్లూఖాత్లు బాధలో మునిగిపోతారు. ఆ తరువాత హాజీ అలీ గారు చివరగా నాకు ఆ అల్లాహ్ మరియు హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇల్లు అయిన మక్కా మరియు మదీనా షరీఫ్ను దర్శించాలని ఉంది, పదండి మనమంతా హజ్ యాత్రకు వెళ్దాం అని హజరత్ పీర్ హాజీ అలీ గారు తమ శిష్యులతో మరియు తమ ఆప్తులతో హజ్ యాత్రకు సిద్ధమవుతారు. హజరత్ హాజీ అలీ గారు తమ శిష్య బృందంతో ముంబై నుండి పడవ మార్గంలో తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. వారు ముందుగా మక్కాకు చేరుకుంటారు. ఆ తరువాత మదీనా షరీఫ్కు వస్తారు. మదీనా షరీఫ్కు వచ్చిన హజరత్ హాజీ అలీ గారికి హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు కలలో కనిపించి ఇలా అంటారు, అయ్ హాజీ అలీ, మేము మిమ్మల్ని హిందుస్థాన్ కోసం ఎంచుకున్నాము. నా వద్దకు ఎవరైతే రాలేని వారు ఉంటారో వారు మీ వద్దకు వచ్చి మీ ద్వారా ఫైజ్ను పొందుతారు. మీరు ఉండవలసిన ప్రదేశం ఇది కాదు. సంతోషంగా మీరు మీ ప్రదేశానికి తిరిగి వెళ్ళండి అని హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ పీర్ హాజీ అలీ గారికి ఆజ్ఞాపిస్తారు. ఆ తరువాత వెంటనే హాజీ అలీ గారికి మెలకువ వస్తుంది. మెలకువ రాగానే హజరత్ పీర్ హాజీ అలీ గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మదీనా షరీఫ్ నుండి తన ప్రదేశం అయిన ముంబై నగరానికి తన ప్రయాణాన్ని తిరిగి మొదలు పెడతారు. ఇక ముంబై కొద్ది దూరంలో ఉంది అనగా మలకుల్ మౌత్ హజరత్ హాజీ అలీ గారి వద్దకు వచ్చి ఇలా అంటారు, అయ్ హాజీ అలీ, మీ రూహ్ను ఖబ్జ్ చేయమని అల్లాహ్ తరపు నుండి ఆజ్ఞ వచ్చింది. దీనిపై మీ ఉద్దేశం ఏమిటి అని అంటారు. దానికి హాజీ అలీ గారు ఇలా అంటారు, మీకు వచ్చిన ఆజ్ఞను మీరు నిర్వర్తించండి.
నాకు వచ్చిన ఆజ్ఞను నేను నిర్వర్తిస్తాను అని అంటారు. ఆ తరువాత హాజీ అలీ గారు వారితో పాటు ఉన్న తన శిష్యులతో ఇలా అంటారు: మలకుల్ మౌత్ నా రూహును ఖబ్జ్ చేసిన తరువాత నా శరీరాన్ని సముద్రంలో వదిలివేయండి. ఈ సముద్రమే నన్ను నా గమ్యానికి చేరుస్తుంది అని అంటారు. హజరత్ హాజీ అలీ గారి యొక్క వసియత్ ప్రకారం మలకుల్ మౌత్ తన రూహును ఖబ్జ్ చేసిన వెంటనే పడవలో ఉన్న తమ శిష్యులు హజరత్ హాజీ అలీ గారి శరీరాన్ని సముద్రంలో వదిలివేస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముంబైలోని హాజీ అలీ గారి మిగతా మురీద్లు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో బాబా గారు ఎక్కువగా కూర్చునే సముద్ర మధ్యలో ఉన్న రాళ్ల కుప్ప వద్దకు వెళ్లి బాబా గారిని తలుచుకొని ఏడుస్తూ ఉంటారు. వారందరూ చూస్తుండగానే హజరత్ హాజీ అలీ గారి శరీరం సముద్రంపై తేలుతూ ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. సుబ్హాన్ అల్లా. హజరత్ హాజీ అలీ గారి శిష్యులు మరియు అభిమానులు హజరత్ హాజీ అలీ గారి ఖదంబోసి తీసుకొని అదే ప్రదేశంలో హజరత్ హాజీ అలీ గారిని సమాధి చేస్తారు. ఆ సమాధిపై ఒక గొప్ప దర్గాను కూడా నిర్మిస్తారు. ఆ తరువాత హజరత్ హాజీ అలీ గారి యొక్క మహిమలు మరియు వీరు చేసిన అద్భుతాలు ప్రపంచం మొత్తం వ్యాపించాయి. హజరత్ హాజీ అలీ గారి దర్గాను దర్శించుకునేందుకు ప్రపంచం నలువైపుల నుండి ప్రజలు రావడం మొదలయ్యింది. హజరత్ పీర్ హాజీ అలీ గారి దర్గా సముద్రం మధ్యలో ఉన్నందువలన ఆ కాలంలో దర్గాకు వెళ్ళటానికి ఖచ్చితమైన మార్గం అనేది లేదు. అప్పుడు వీరి భక్తులు సముద్రపు నీటిపై రాళ్లను పేర్చుకుంటూ ఎంతో కష్టం మీద హాజీ అలీ గారి దర్గాకు చేరుకొని అక్కడ హాజరీ ఇచ్చి వచ్చేవారు. అలా హాజీ అలీ గారి దర్గాకు వెళ్ళటానికి భక్తులు పడుతున్న కష్టాలను చూసిన అబూబకర్ అనే పేరు గల భక్తుడు ఒకరు హాజీ అలీ గారి దర్గా వరకు సముద్రంపై ఒక ఖచ్చితమైన మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. కానీ సముద్రంపై మార్గ నిర్మాణం అంటే అది అంత సులభమైన పని కాదు. సముద్రపు అలల తాకిడికి ఆ మార్గం ఎంతో కాలం నిలవదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగా ఒకానొక రోజు అబూబకర్ దర్గాలో ఉన్న సమయంలో ఒక ముసలి వ్యక్తి అక్కడికి వచ్చి ఇలా అంటారు: నిన్న రాత్రి నా కలలో పీర్ హాజీ అలీ బాబా గారు వచ్చి నువ్వు చాలా కాలం నుండి నా వద్దకు ఎందుకు రావటం లేదు అని అడిగారు. దానికి నేను, బాబా నేను ముసలివాడిని అయిపోయాను. ఇంతకు ముందు అయితే నా దగ్గర బలం ఉండేది. నేను సముద్రంపై రాళ్లను పేర్చుకుంటూ మీ దగ్గరకు వచ్చేవాడిని. కానీ ఇప్పుడు నాకు వయస్సు అయిపోయింది. మీ దగ్గరకు రావాలని నాకు ఉన్న నా వయస్సు మరియు నా వృద్ధాప్యం అందుకు సహకరించటం లేదు అని అంటాడు. దానికి బాబా గారు, దిగులు చెందకు, అతి త్వరలో నా వద్దకు రావటానికి మీ అందరి కోసం ఒక ఖచ్చితమైన మార్గం నిర్మించబడుతుంది. ఆ తరువాత నా భక్తులు ఎవరూ కూడా నా వద్దకు రావటానికి కష్టపడవలసిన అవసరం ఉండదు అని అంటారు. దానికి ఆ ముసలి వ్యక్తి, కానీ బాబా సముద్రంలో ఖచ్చితమైన మార్గం ఎలా? సముద్రపు అలల తాకిడికి ఆ నిర్మించబడే మార్గం అనేది నిలుస్తుందా అని అంటాడు. అప్పుడు బాబా గారు, ఆ మార్గం యొక్క సంరక్షణ బాధ్యత అనేది స్వయాన సముద్రమే చూసుకుంటుంది అని అంటారు. ఇదంతా విన్న అబూబకర్కి అర్థమవుతుంది, మార్గాన్ని నిర్మించడం మన బాధ్యత, ఆ నిర్మించిన మార్గాన్ని కాపాడటం అనేది హజరత్ పీర్ హాజీ అలీ గారి బాధ్యత అని అనుకొని వెంటనే మార్గ నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. 1944వ సంవత్సరంలో హజరత్ పీర్ హాజీ అలీ గారి దర్గాకు సముద్ర మార్గం నిర్మించబడుతుంది. ఇప్పటి వరకు ముంబై మహానగరంలో ఎన్నో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి, ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు సైతం నేలకూలాయి. కానీ ఎంత పెద్ద తుఫాను వచ్చినా కూడా సముద్రం మధ్యలో ఉన్న హజరత్ పీర్ హాజీ అలీ గారి దర్గాను ఏ తుఫాను కూడా ఏమీ చేయలేకపోయాయి. ఇప్పటికీ కూడా ఆ మార్గం అలానే చెక్కు చెదరకుండా ఉంది. అంతేకాకుండా ఆ సముద్ర మార్గం వద్ద సూర్యోదయం అయిన కొద్దిసేపటికి సముద్రపు నీరు వాటంతట అవే వెనక్కి వెళ్ళిపోతాయి. సాయంకాల సమయం సమీపించగానే సముద్రపు నీరు తిరిగి ఆ మార్గం వరకు వచ్చేస్తాయి. రాత్రి అయిన తరువాత కొద్ది వరకు ఆ మార్గం కూడా మూసుకుపోతుంది. ఇప్పటి వరకు పెద్ద పెద్ద తుఫాన్లలో సైతం సముద్రపు నీరు అనేది హజరత్ హాజీ అలీ గారి దర్గాలోనికి వెళ్ళినట్టు దాఖలాలు లేవు. ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఔలియాలకు ఆ ప్రకృతి సైతం సహకరిస్తుంది అనడానికి ఇదే ఒక గొప్ప నిదర్శనం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం.